ఎంఎస్ విశ్వనాథ్ గారి బాణీలు వింటుంటే ఇవాళ సంగీతంలో కొత్తగా చేయాల్సింది చేయగలిగేది ఏమీ లేదు అంటారు చాలామంది స్వరాభిమానులు. అనిత సాధ్యమైనటువంటి ప్రయోగాలు ఎన్నో చేశారు ఆయన. ముఖ్యంగా ఆయన ఆర్కెస్ట్రైజేషన్ ఎంతో వైవిధ్యంగా ఉంటుంది. పాటకి అవసరమైనంతగా ఆయన ఇచ్చేటువంటి వెస్టర్న్ టచ్ మరొకరికి సాధ్యం కాదేమో. ఆకలి రాజ్యం చిత్రంలో సాపాటు ఎటు లేదు పాటైనా పాడు బ్రదర్ పాడేశా బాలుగారు దగ్గరలో లేరు కాబట్టి పాడేశా. ఆకలి రాజ్యం చిత్రంలో సాపాటు ఎటు లేదు అన్నటువంటి పాట ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. సాహిత్యంలో ఆత్రేయ గారు రూపు కట్టినటువంటి నిరుద్యోగ పర్వం ఇప్పటికీ సజీవమే. బాలుగారు పాడినటువంటి ఆ పాటకి మళ్ళీ ప్రాణం పోయగలిగేది ఎవరు చెప్పండి? ఆయనే. సో లెట్స్ ఇన్వైట్ శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. సాపాటు ఎటు లేదు పాటైనా పాడు బ్రదర్, సాపాటు ఎటు లేదు పాటైనా పాడు బ్రదర్. రాజధాని నగరంలో వీధి వీధి నిధి నాదే బ్రదర్. స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లి లాంటిదే బ్రదర్. సాపాటు ఎటు లేదు పాటైనా పాడు బ్రదర్. రాజధాని నగరంలో వీధి వీధి నిధి నాదే బ్రదర్. స్వతంత్ర దేశంలో సావు కూడా పెళ్లి లాంటిదే బ్రదర్. మన తల్లి అన్నపూర్ణ, మన అన్నదాన కర్ణ, మన భూమి వేద భూమిరా తమ్ముడు, మన కీర్తి మంచుకొండరా. మన తల్లి అన్నపూర్ణ, మన అన్నదాన కర్ణ, మన భూమి వేద భూమిరా తమ్ముడు, మన కీర్తి మంచుకొండరా. డిగ్రీలు తెచ్చుకుని చిప్ప చేత పుచ్చుకొని ఢిల్లీకి చేరినాము, దేహి దేహి అంటున్నాము. దేశాన్ని పాలించే భావి పౌరులం బ్రదర్. సాపాటు ఎటు లేదు పాటైనా పాడు బ్రదర్. రాజధాని నగరంలో వీధి వీధి నిధి నాదే బ్రదర్. స్వతంత్ర దేశంలో సావు కూడా పెళ్లి లాంటిదే బ్రదర్. బంగారు పంట మనది, నిన్నేరు గంగ మనది, ఎలుగెత్తి చాటుతామురా. ఇంట్లో ఈగల్ని తోలుతామురా. ఈ పుణ్యభూమిలో పుట్టడం మన తప్ప, ఈ పుణ్యభూమిలో పుట్టడం మన తప్ప. ఆవేశం ఆపుకొని అమ్మ నాన్నదే తప్ప, ఆవేశం ఆపుకొని అమ్మ నాన్నదే తప్ప. గంగలో మునకేసి కాషాయం కట్టై బ్రదర్. సాబారు ఎటు లేదు పాటైనా
పాడు బ్రదర్. రాజధాని నగరంలో వీధి వీధి నిధి నాదే బ్రదర్. స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లి లాంటిదే బ్రదర్. సంతాన మూలికలం సంసార బానిసలం సంతాన లక్ష్మి మనదిరా తమ్ముడు. సంపాదనొకడి బరువురా. చదవయ్య సీటు లేదు, చదివొస్తే పని లేదు. అన్నమో రామచంద్ర అంటే పెట్టే దిక్కే లేడు. దేవుడిదే భారమని పెంపు చెయ్యరా బ్రదర్. సాపాటు ఎటు లేదు, పాటైనా పాడు బ్రదర్. రాజధాని నగరంలో వీధి వీధి నిధి నాదే బ్రదర్. స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లి లాంటిదే బ్రదర్. సారు, మీ పాటే మాకు సాపాటు. సాపాటు లేకపోయినా పర్వాలేదు, స్వరాభిషేకం కార్యక్రమం ఉంటే చాలు అనుకునేటువంటి సంగీతాభిమానులు ఎందరో ఉన్నారు. వారందరూ ఒకసారి గట్టిగా బాలు గారికి చప్పట్లతో అభివందనలు తెలియచెప్పవలసిందిగా కోరుకుంటూ. సార్, బాలు గారికి కదా, ఆత్రేయ గారికి, ఎంఎస్వి గారికి కూడా చేసి ఇంకొక పరిస్థితి కూడా చప్పట్లు కొట్టాలి. ఇది 25-30 ఏళ్ల క్రితం రికార్డ్ అయిందా? అప్పటికి ఇప్పటికీ రాజధానిలో పరిస్థితి ఏం మారలేదు. ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసినందుకు కూడా చప్పట్లు కొట్టుకోవాలి. తెలుగు సినిమాల్లోని సూపర్ హిట్ పార్టీ క్లబ్ సాంగ్. ఆ పాటలతో ఈ పిల్లలు మనల్ని ఉత్సాహపరచడానికి మన ముందుకు రాబోతున్నారు. క్లబ్ అంటే అర్థం సంఘం, అందరూ అంటే ఒకే మానసిక స్థితి ఉన్న వాళ్ళ సమావేశం. నిజాన్ని చెప్పాలంటే ఇది ఒక సంగీత సంఘం. మనమెప్పుడు క్లబ్ సాంగ్సే. చాలా హుషారుగా పాడావు. సినిమాకి వెళ్దామంటే సిల్లర్ గాళ్ళ టెన్షన్. చాలా చక్కగా పాడి ఘంటసాల గారిని గుర్తు చేసావమ్మా. పువ్వా పువ్వా అంటాడు ఒట్టో అప్పరావు. బంగారు కొండ మీద శృంగార కోటలోన పవర్ ప్యాక్ పర్ఫార్మెన్స్. వాటిగా వద్దంటావా, వాటిగా వద్దంటావా. అసలు ఇలాంటి పాటల ఉద్దేశం ఏంటి? మనసుకు తేలిక, వయసుకు వేడుక. తేలిగ్గా ఉండాలి ఇలాంటి పాటలు. బంగారం గాను నా ఒళ్ళు సింగారం గాను. 1-2 గానికి 22 బస్తుల మస్తు కట్అవుట్. బచ్చా గాండ్ల బ్యాచ్ ఉండేదే వచ్చినమంటే సుట్టు. పాటకి న్యాయం చేసావు, ఎపిసోడ్ థీమ్ కి అన్యాయం చేసావు. అరే పువ్వుల అంగీ వేస్తుంటే గుండి నువ్వై పూస్తావే. పండుకున్న గుండెల దూరి లొల్లే చేస్తావే. తను కూడా పువ్వులాగా భావంలో ఉందని చెప్పడం అన్నది చాలా గొప్ప అభివ్యక్తి. కాసర్ల శ్యామ్కి మనస్ఫూర్తిగా అభినందనలు. రాములో రాములా నన్నాగం చేసింది రో. అనుకుతగా మనిషికడుండి వాడిలో నా వేడి ఉంటాయా. ఒరిజినల్ సాంగ్ కన్నా నువ్వు బాగా పాడాను. కిస్సిస్తూ కిలో లెక్కనా, అప్ అప్ ఆపైనా కొలిచేస్తూ గజాలెక్కనా. ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ గీతాంజలి. ఆడించేందుకు మీ చేతుల్లో అవుట్ అయ్యేందుకు సై. ముసుగు వెయ్యొద్దు మనసు మీద, వలలు వెయ్యొద్దు వయసు మీద. మాటలు లేవు, చాలా బాగా పాడాడు, చాలా బాగా పాడాడు. నిన్నలేమైనా గుర్తుకొస్తే తీపి అనిపించని. దేవిశ్రీ ప్రసాద్ గారు ఉంటే ఏం చేసేవారు తెలుసా? నువ్వెవరో నేనెవరో ఈ క్షణాలు కలిసి నడుద్దాం. సావాసం సంతోషం ఇవి అందించి అందరిలో నవ్వు నింపుదా. కడితే కురకులమంటూ చూస్తారు. మీ కళ్ళల్లోనే అంతా ఉంది మీ మగ బుద్ధే వంకర బుద్ధి. అంటావా మావా, అంటావా మావా. నీ పెర్ఫార్మెన్స్ కి షార్టెస్ట్ స్పందన ఏంటంటే తెల్లగుంటే ఒకడు తెల్ల కిందులవుతాడు, నల్లగుంటే ఒకడు అల్లారల్లరి చేస్తాడు. నేను తస్లిం ఎలా చెప్తాను. పాలన్నీ ఆర్పేశాక అందరి బుద్ధి వంకర బుద్ధే అంటావా
నేను పుట్టాను లోకం మెచ్చింది, నేను ఏడ్చాను లోకం నవ్వింది. ఎంత బాగుందో. అండ్ నువ్వు అసలు ప్రతి పదానికి నీ యాక్టింగ్ స్కిల్స్ మామూలుగా లేవు. నేను తాగితే కొండది కళ్ళు గిరగిర తిరిగాయి. కంటెస్ట్ చేశాను, ఓకే అన్నారు. పాట పాడాను, బాగుందన్నారు. మరి కాసేపట్లోనే ఎలిమినేషన్ చేశారు. నాకింకా ప్రోగ్రాంతో పని ఏముంది? డోంట్ కేర్